చాలా మందికి మరణించిన తిథి తెలవదు. ఓకే, పితృదేవతల యొక్క మరణించిన తిథి తెలవనప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ దశమి రోజు చనిపోయారు అని తెలిసి ఉండొచ్చు, కానీ అది శ్రావణ బహుళ దశమే, ఓకే, లేకపోతే ఆషాఢ బహుళ దశమ తెలియదు, వాళ్ళకి గుర్తులేదు అంటారు. అటువంటి వాళ్ళ కోసం కూడా ఈ పక్ష రోజుల్లో అంటే ఈ 15 రోజుల్లో దశమి తిథి వచ్చిన రోజు వాళ్ళకి పిండ ప్రదానం చేస్తే మంచి ఫలితం దొరుకుతుందని చెప్పబడింది. ఇవి అసలు ఏమీ తెలియదు అన్న వాళ్ళకి మహాలయ అమావాస్య రోజు పిండ ప్రదానం చేయటం, శ్రాద్ధ కర్మలు చేయటం అనేది చాలా అద్భుతమైన పరిహారంగా చెప్పబడింది. అంటే ఇవన్నీ కూడా మహాలయ పక్షం అనేది కూడా చాలా అద్భుతమైన పరిహారంగా చెప్పచ్చు. ఓకే, అంటే ఒక వ్యక్తి తన జీవితంలో ఎన్నో అడ్డంకులు వస్తున్నాయి, తన వంశ వృద్ధి కావట్లేదు, లేదా సత్సంతానం కలగట్లేదు, లేదా నా ఉద్యోగంలో ఉన్నతి రావట్లేదు అని అనుకున్న వాళ్ళు ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది పితృదోషాలు. ఓకే, పితృదోషాలు అంటే నీ తండ్రి గారు బతుకున్నారు అనుకుందాం, తండ్రి గారు మీ తాతగారికి శ్రాద్ధ కర్మ నిర్వర్తిస్తున్నాడా లేదా అనేది ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాలి. ఓకే, మా తండ్రి గారికి వయసు అయిపోయింది సార్, మా తండ్రి గారు ఆయన మంచాన ఉన్నారు, ఆయనకి చేసే ఓపిక లేదు అని అంటే మీరు ఆ కార్యక్రమాన్ని ఇద్దరు బ్రాహ్మణులతో అంటే ఒకళ్ళ కర్తగా అంటే మీ తండ్రి స్థానంలో ఒకరిని చేయించే స్థానంలో ఒకరిని కూర్చోబెట్టి ఆ కార్యక్రమాన్ని చేయించాల్సిన బాధ్యత మీది. మా తండ్రి గారు చనిపోయారు సార్, కానీ ఈ రోజులు ఎక్కడ కుదురుతుంది సార్, నేను మొత్తం ఐటీ సెక్టర్ సార్, నేను చాలా బిజీ ఉంటాను, నేను అస్సలు కుదరదు, ఆ రోజు అస్సలు కుదరదు సార్, ఆ రోజు నేను బెంగళూరులో ఉంటాను, బాంబేలో ఉంటాను, ట్రావెల్లో ఉంటాను, నాకు అస్సలు కుదరదు సార్ అన్నావు. అది చాలా దారుణమైన విషయం. ఓకే, మనకి ఊర్ధ్వలోకాల పితృదేవతా లోకంలో మనకి 1 సంవత్సరం అంటే వాళ్ళకి 1 రోజు. ఆ 1 రోజు అపరాహ్న కాలంలో ఆ పితృదేవతలు అంటే వాళ్ళ యొక్క రిప్రజెంటేటివ్స్, మీ తండ్రి గారో లేదా మీ తాతగారో వస్తారని కాదు, ఓకే, వాళ్ళ యొక్క అంశ వస్తుంది, వస్తే నా కొడుకు ఏం పెడుతున్నాడు అని చూస్తుంది. ఓకే, ఏం పెట్టకపోతే వంశాన్ని శపిస్తారు పితృదేవతలు. ఓకే, పితృదేవతలు వంశాన్ని శపిస్తారు. కాబట్టి ఏంటంటే పితృదేవత ఆరాధన, పితృదేవతలకు సంబంధించిన కార్యక్రమాలు, శ్రాద్ధ కర్మలు, తర్పణాలు ఇవన్నీ కూడా చాలా చక్కగా నిర్వర్తించాలి. మరీ చెప్తున్నాను, ఎవరెవరికైతే వారి యొక్క పితృదేవతల యొక్క పుణ్యతిథులు తెలుసో వారికి ఆ తిథుల్లో శ్రాద్ధ కర్మలు నిర్వర్తించండి, చక్కగా శ్రద్ధతో చేయనది శ్రాద్ధము, శ్రద్ధతో చేయండి. మాకు అవేమి తెలియదు, డేట్స్ తెలియదు అంటారా, ఓకే, వాళ్ళు ఈ మహాలయ పక్షాలను ఉపయోగించుకోండి. మహాలయ అమావాస్య రోజు వారికి శ్రాద్ధ కర్మలు నిర్వర్తిస్తే వారికి సద్గతి, మీకు వంశాభివృద్ధి, మీకు ఆయుర్వృద్ధి, మీకు ఐశ్వర్యవృద్ధి, మీకు యశోవృద్ధి, అన్ని విధాలుగా ఈ యొక్క వృద్ధి కలగాలి అంటే పితృదోషాలు లేకుండా ఉండడం చాలా ఇంపార్టెంట్.